పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. చాలా దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు జరిగిన పాటలు, ఆరాధన కార్యక్రమాలను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు చూపిన కృప కొరకే మీకు వందనాలు నాయనా. నీ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు. నీ మహిమను ఇక్కడ నింపినందుకు నీకు వందనాలు. నేను నమ్మిన నీ బిడ్డల జీవితంలో నీవు చేస్తున్న ఆశ్చర్య కార్యాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాయనా, చదవబడిన లేఖనాన్ని బట్టి మేము ఏది నేర్చుకోవాలో, మాకు ఏది అవసరమో మాకు నేర్పించండి. నీవు మాట్లాడితే బ్రతుకుతాం. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో జీవం ఉంది నాయన. అలుపుడు నాయన నన్ను మరుగుపరిచి నీవే మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మనందరి జీవితాల్లో చాలా సందర్భాల్లో ఏదో ఒక సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. సమస్యలను ఎదుర్కోనని క్రైస్తవ జీవితం లేదు. ఆ మాటకు వస్తే శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం కూడా అసాధ్యం. ఇక్కడ మన అందరికీ ఎంతసేపు ఎలా ఉంటుందంటే, ఏదో దీవెన కలగాలి, లేకపోతే ఏదో ఆశీర్వాదం రావాలి, అవే మనం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాం. మనం చెప్పినంత మాత్రాన అది రాదు. లేకపోతే ఆశీర్వాదం అనేది మన భక్తికి కొలమానం ఎంత మాత్రం కూడా కాదు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న మనము శ్రమను కూడా పొందుకోవాల్సినటువంటి సందర్భాలు, పరిస్థితులు ఉన్నాయి. శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు, కష్టం లేకుండా ఫలితం లేదు. మన పెద్దలు అన్నారు, కష్టే ఫల లేకపోతే సుఖమే ఫల. కష్టే అంటే కష్టపడితేనే ఫలము. కష్టం అంటే శ్రమ. శ్రమ పడితేనే, శ్రమలు అనుభవిస్తేనే ఒక మనిషి జీవితంలో పైకి ఎదగడానికి ఎవరైనా సరే, అది చదువుకునే విద్యార్థులైనా మరొకరైనా ఎవరైనా, వారి జీవిత కాలంలో ఎప్పుడైతే వారు కష్టపడవలసినప్పుడు ఎప్పుడైతే కష్టపడతారో ఆ తర్వాత వారి భవిష్యత్తులో వారు సుఖపడతారు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఆ పిల్లల యొక్క కష్టాలు చూస్తూ ఉంటే, ఈ మధ్యన వీడియోలు చూస్తూ ఉన్నట్టు కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఉమెన్ కమిషన్ ఆవిడ మొత్తం అందరి మీద తాట తీస్తూ ఉంది పడి. వాళ్ళు చూపిస్తున్న ఆ స్కూల్స్ చూపిస్తూ ఉంటే అది ఏదో పశువుల దొడ్లని ఉండే వెనక మా ఊర్లో పల్లెటూళ్ళలో అన్ని పశువులు ఒకే దాంట్లో తోలేవారు. అవి పడుకుంటాకు ఉండేది కాదు, కూర్చుంటాకు ఉండేవి కాదు, అంతసేపు నిలబడి ఉండాల్సిందే, ప్లేస్ సరిపోయేది కాదు. అలాగే ఈరోజు పిల్లల్ని ఆ పశువుల దొడ్లలో వేసినట్టుగా ఉన్నాయి. ఆవిడ చాలా సీరియస్ అయింది. అసలు లగేజ్ అక్కడే చూశాను, మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసాం, వెళ్ళినప్పుడు అలాగే ఉండేది, కాలు కదుపుతాకు ఉండేది కాదు. ఆ వాష్రూమ్స్ అవి ఇవి అన్నీ దారుణం అనమాట. కానీ అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టపెట్టడం అవసరమా వీళ్ళని? ఎందుకు ఇంత కష్టం వాళ్ళు అక్కడ పెట్టి ఇంత డబ్బులు కట్టి అటువంటి పశువుల దొడ్లలో పెట్టడం ఎందుగా అని అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ అనిపిస్తుంది, ఆలోచన చేస్తే, ఈరోజు ఈ కష్టపడకపోతే వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు సుఖపడలేరు. ఈరోజు సుఖంగా ఉన్నారని మీరు అనుకునే వాళ్ళు అందరూ కూడా కష్టపడిన వాళ్ళే. ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, లేకపోతే ఒక సైంటిస్టులు కానీ, లేకపోతే పెద్ద వ్యాపారవేత్తలు కానీ, ఇలా చాలామంది ఒక గొప్ప స్థాయికి వెళ్ళినోడు ఎవడు, పుట్టుకతో వెళ్ళినోడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కడు కష్టపడే అక్కడికి వెళ్ళారు.
మనకు తెలిసిన కదా అనిల్ అంబానీ, వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ అనుకుంటా. ఆయన పెట్రోల్ బంకులో 300కు పనిచేసేవాడు. తర్వాత బట్టల కొట్టులో పనిచేశాడు, బట్టల బిజినెస్ పెట్టాడు. అలా 300 జీతానికి గుమస్తా కింద పనిచేసినాడు. ఇవాళ దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. కారణం కష్టపడకుండా అవలే, చాలా శ్రమలు పడ్డాడు, చాలా నిందలు పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అబ్దుల్ కలాం గారు కానీ, ఆయన కూడా తినడానికి లేని పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనే దేశానికి ప్రథమ పౌరుడు అయ్యాడు. ఇట్లా చాలామంది గొప్ప గొప్ప నాయకులైన వాళ్ళందరూ కూడా కష్టపడకుండా, శ్రమ పడకుండా ఈరోజు వారి పిల్లలు సుఖపడలేదు. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది మీ చరిత్రలు కదిపితే మీరు చెప్తారు, మీరేం తిన్నారో, ఎలా బ్రతికారో, ఏం కట్టుకున్నారో, ఏం తిని ఏం కట్టుకుని ఇంతవరకు మీరు బ్రతికి ఈరోజు ఎలా ఉన్నారో, ఎంత శ్రమపడి ఎన్ని మాటలు నిందలు పడితే ఈరోజు మీరు ఎలా ఉన్నారో. ఇక్కడ మిమ్మల్ని అందరిని అడిగితే చాలామంది కథలు చెప్తారు, స్టోరీస్, అదే మీ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తారు. మరి మీరందరూ శ్రమ పడితేనే మనం ఈ స్థితికి వచ్చామా, శ్రమలు లేకుండా మనం వచ్చామా అని మనం ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్న మాట, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీకు వచ్చిన సమస్యను చూసి అదొక వింత, ఎప్పుడూ జరగలేదండి, ఎప్పుడు ఎవరికి ఇలాంటి కష్టం వచ్చి ఉండదండి, ఇది ఒక వింతలాగా మనం చెప్పుకుంటాం. అదేంటంటే అది ఎప్పుడు ఎవరి జీవితంలోనండి జరగలేదండి, నా జీవితంలోనే మాకే జరుగుతున్నాయండి, అలా మీకు ఎవరికి తెలియదండి, ఇది ఒక వింత అండి, ఎప్పుడు చూడందండి, జరగందండి, అది కూడా నా జీవితంలో జరిగిందండి అని చెప్తూ ఉంటాం. కానీ పేతురు అంటున్నాడు, అలా చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ మహాశ్రమం మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఇవి మీ ముందున్నటువంటి అనేక మంది జీవితాల్లో జరిగాయి, మీ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. నీకు తెలియదు, నీకంటే ఎక్కువ శ్రమ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలియదు, మీకంటే బాధలు అవమానాలు పడిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలియదు. అసలు వాళ్ళని చూస్తే మీకు అనిపిస్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి కూర్చోబెడితే మనం ఎంత సుఖంగా ఉన్నాం అనుకుంటాం, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, మనం ఎంత సుఖంగా సౌఖ్యంగా ఉన్నాం అనుకుంటాం. వాళ్ళని చూస్తే వాళ్ళు ఉన్నారు, నీకంటే శ్రమను అనుభవించే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. మనం అనుకుంటాం నాకేమీ లేదు అనుకుంటాం. నీకంటే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు మనం గొప్ప స్థితిలో ఉన్నామా అంటే మనం తెలుసుకోవాలంటే మనకంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళని చూస్తేనే మనం ఎంత ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంది. అట్లాగే ఎదుటివాడు శ్రమ, ఎందుకు చెప్పానంటే ఇవన్నీ అడిగానంటే, ఎదుటివాడు ఎంతమంది శ్రమ పడేవాళ్ళు ఉన్నారో వాళ్ళని చూస్తే అసలు నీ శ్రమగా అనిపించదు. నీ శ్రమ తేలికైపోతుంది, నీ శ్రమ చులకనైపోతుంది. నీకంటే కష్టపడి ఉన్నవాడిని చూస్తున్నప్పుడు నీ శ్రమ చులకన. అసలు శ్రమ గురించి అసలు శ్రమే కాదు నాకు అనుకుంటావు నువ్వు. కానీ అటువంటి చూడకుండా నీకు వచ్చిందాన్ని గొప్ప బాధగా నువ్వు ఎంచుకుంటావు. సరే, ఏదేమని ఇక్కడ అగ్ని వంటి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి ఎందుకు మహాశ్రమని, దీన్ని పౌలు యొక్క పేతురు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అదేదో అగ్ని మంటలు వచ్చేస్తే మంటల్లో మండిపోతామని కాదు, కానీ ఆయనకున్న ఉద్దేశం ఏంటి అంటే కనుక చూడండి, పేతురు రాసిన 1:7 అంటాడు కదా, అదే పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. చాలా ఇక్కడ అంటాడు కదా, నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారం ఉంటుందా, అది శాశ్వతంగా ఉంటుందా, నశించిపోతుంది? అది మనం వాడుతూ ఉంటే తరిగిపోతుంది కదా. తెలుసు కదా మీకు, తరుగు మజూరీలు బాగా అందులో తేడా ఈ మాత్రం తెలుస్తుంది మనకి. కొంతకాలం వాడేకి వెళ్ళిన తర్వాత తరిగిపోయిందని అంటాడు. తరుగు అంటే తరిగిపోతుంది, అది కూడా నిలిచేది కాదు. అది దానికి కూడా ఏ పరీక్ష వచ్చిందండి? అగ్ని పరీక్ష. దానికి కొంతకాలం ఉండేటువంటి బంగారానికి కూడా అగ్ని పరీక్ష దానికి. ఎందుకనంటే దాన్ని అగ్ని పరీక్ష పెట్టి దాన్ని అగ్నిలో వేయకపోతే అది ఆ బంగారం లాగా కనపడదు, అది బంగారం బయటకు రాదు. అంత అగ్ని పరీక్ష పెట్టిన ఈ బంగారం శాశ్వతమైందా? పోనీ
కాదు. అశాశ్వతమైన దానికి అగ్ని పరీక్ష ఉన్నప్పుడు శాశ్వతమైన నీ విశ్వాసమునకు అగ్ని పరీక్ష ఎందుకు ఉండదు? బంగారం గొప్పదా, విశ్వాసం గొప్పదా? బంగారం బలమైనదా, విశ్వాసం బలమైనదా? బంగారం స్థిరమైనదా, విశ్వాసం స్థిరమైనదా? మరి దానికే, అవిశ్వాసమైన దానికే అగ్ని పరీక్ష కలుగుతూ ఉన్నప్పుడు స్థిరమైన, బలమైన, విలువైనటువంటి విశ్వాసానికి ఎందుకు అగ్ని పరీక్ష జరగకూడదు? ఎందుకు అగ్ని పరీక్ష జరుగుతూ ఉంటే ఆ విశ్వాసానికి నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? ఎందుకు నువ్వు అధైర్యపడుతూ ఉన్నావు? ఎందుకు నిరుత్సాహ మాటలు మాట్లాడుతూ ఉన్నావు? ఎందుకు చేతగాని మాటలు మాట్లాడుతూ ఉన్నావు? శ్రమ వచ్చినప్పుడు శ్రమలో నీవు కృంగిన ఎడల నీవు ఎలాంటి వాడు? చేతగాని వాడు అని దేవుడు వాక్యం చెప్తుంది. శ్రమలో నీవు కృంగిన ఎడల, శ్రమను ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప అక్కడ కృంగిపోతే కనుక నీవు చేతగాని వాడవు. ఈ విశ్వాసం అనేది అమూల్యమైన మీ విశ్వాసము. ప్రైజ్ ద లార్డ్. అమూల్యమైన బంగారం అనలేదు, అమూల్యమైన వెండి అనలేదు. విశ్వాసాన్ని మాత్రం ఏమంటున్నాడు ప్రభు? అమూల్యమైన మీ విశ్వాసం. అంటే అమూల్యమైనది అంటే ఏంటి? వెలకట్టలేనిది, మూల్యం చెల్లించలేనిది, అది అమూల్యమైనది. అంటే విశ్వాసానికి అంత గొప్పది, అంత వెలకట్టలేనిది. అటువంటి వెలకట్టలేని విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమై మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. ఈ శ్రమ నిన్ను ఘనపరచడానికే, ఈ శ్రమ నిన్ను మహిమపరచడానికే, ఈ శ్రమ దేవుని ఎదుట నీకు మెప్పును తీసుకురావడానికే. నువ్వు శ్రమొద్దు అనుకున్నావంటే నీకు మెప్పు లేదు. నువ్వు శ్రమొద్దు అనుకున్నావంటే నీకు ఘనత లేదు. నువ్వు శోధన వద్దు, నాకు శ్రమ వద్దు అనుకుంటావంటే నీకు మహిమ లేదు. మహిమ వద్దు అనుకుంటున్నావు. శ్రమను వద్దు అనుకున్నవారు, ఈ శ్రమను మాకు వద్దు అనుకున్నవారు ఏమొద్దు అనుకుంటున్నారు చెప్పండి? మహిమ వద్దు అనుకుంటున్నారు, ఘనత వద్దు అనుకుంటున్నారు, మెప్పు వద్దు అనుకుంటున్నారు. ఎవరి ముందు ఇవి? దేవుని ఎదుట కలగబోయి మహిమను, మెప్పును, ఘనతను నీవు కాదు అనుకున్నట్లే శ్రమను కాదు అంటే. చాలామంది అంటారు శ్రమలు తీసేనాయన, కష్టాలు తీసేనాయన. దేవుడు మన జీవితంలోకి ఏది అనుమతించినా అది మన మేలుకే. హల్లెలూయా. ఏ శ్రమ అనుభవించిన, ఏ కష్టం రానివ్వండి, ఏ లేమి రానివ్వండి, ఏ కరువు రానివ్వండి, ప్రతిదీ కూడా దేవుడు నీకు మేలు చేయడానికే. హల్లెలూయా. కానీ నిన్ను పాడు చేయడానికైతే మాత్రం అది కాదు అని మనం తెలుసుకోవాలి. రెండు, శ్రమ నీకు ఏం తీసుకొస్తుంది చెప్పండి? మెప్పును, మహిమను, ఘనతను తీసుకొస్తుంది. కాబట్టి మరింకా అమూల్యమైన విశ్వాసమునకు పరీక్ష, విలువైన దానికి ఎప్పుడు కూడా పరీక్ష ఉంటుంది. అవునా కదా? కొన్ని జాబులు ఉంటాయి, మామూలు జాబులు, వాటికి పరీక్ష పెడతారా? రెండు వచ్చేయండి, జాయిన్ అయిపోండి అంటారు. కొన్ని పెద్ద జాబులు ఉంటాయి, అఫీషియల్ జాబులు ఉంటాయి అనుకోండి, వాటికి ఏం చేస్తారు? ఒక రౌండ్ కాదు, ఎన్ని రౌండ్లు? కొంతమంది అంటారు ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యాను పాస్టర్ గారు, సెకండ్ రౌండ్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. సెకండ్ రౌండ్ అయ్యిందంటే థర్డ్ రౌండ్ ప్రార్థన చేయండి అంటారు. అన్ని రౌండ్లు తిరిగితే కానీ ఉద్యోగం ఎందుకన్నది, ఎందుకు రాదు దానికి? అది అమూల్యమైనది, అది విలువైనది. అది కాబట్టి దానికి ఏదో ఒక్కసారితోనే ఏదో ఏ పరీక్ష లేకుండా ఏమీ లేకుండా దాన్ని వచ్చేయమని అనడానికి కుదరదు. దానికి ఎన్ని పరీక్షలు, ఎన్ని టెస్టులు రాయాలో మనం. కానీ కొన్ని ఉంటాయి, వాటి టెస్టులు ఉండవు, ఇంటర్వ్యూలు ఉండవు, రిటర్న్ టెస్టులు ఉండవు, లేకపోతే ఇంకా మరి మిగతా ఏవి కూడా ఏ టెస్టులు ఉండవు దానికి. కానీ విలువైన దానికి మాత్రమే ఏముంటాయి చెప్పండి? పరీక్షలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలరా, అటువంటి వాటిని మనం ఆలోచించి అగ్ని పరీక్ష అంటే ఇక్కడ అగ్నిలో కొన్ని లోహాలను శుద్ధి చేసే పద్ధతిని దృష్టిలో పెట్టుకుని పౌలు గారు ఈ మాట రాశాడు. అగ్ని పరీక్ష అని ఎందుకన్నాడంటే కొన్ని లోహాలను శుద్ధి చేసేటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లోహాలను ఎలా శుద్ధి చేస్తారో అశాశ్వతమైన వాటికి అటువంటి అగ్ని పరీక్ష అవసరమైనప్పుడు అమూల్యమైన దానికి అగ్ని పరీక్ష, శ్రమలు ఎందుకు అవసరం కాదన్నట్టుగా అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథం 66:10. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మలను నిర్మలను చేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్న ఆయన అంటున్నాడు, దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలను చేసి ఉన్నావు. హల్లెలూయా.
వెండి ఎలాగైతే అగ్నిలో పుటం వేసిన తర్వాత అది నిర్మలముగా తెల్లగా అంత గొప్పగా ఆ నిర్మలం అవుతుందో, దాని నిర్మలం అంటే దాంట్లో ఏది లేకుండా, వేస్ట్ ఏమీ లేకుండా ఒరిజినల్ నిర్మలం అవుతుందో, దేవా నీవు మమ్మల్ని పరీక్షించి పరిశీలించి మమ్మల్ని అలా నిర్మలం చేసావు దేవా అంటున్నాడు దావీదు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఏ మట్టి కళంకము లేకుండా నిర్మలులుగా మనం ఉండాలి అంటే ఎప్పుడు మనం నిర్మలం అవుతామంటే కొన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడే, కొన్ని శ్రమల ద్వారా మనం వెళ్ళినప్పుడే మనము నిర్మలంగా మనం తయారవుతాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? బాధలు పడినవాడు, శ్రమ అనుభవించినవాడు ఒకలాగా ఉంటాడు. శ్రమ అనుభవించకుండా జీవితం పైలా పచ్చేసుగా సాగిపోతున్నవాడు ఒకలా ఉంటాడు. గమనించారు ఎప్పుడన్నా? శ్రమ అనుభవించిన వాడు, కష్టాలు పడినవాడు మాటలు ఒకలాగా ఉంటాయి, వాడి నడక, వాడి తీరు ఒకలాగా ఉంటుంది. కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి, జీవితంలో దెబ్బలు తిని, శ్రమను పడి కష్టపడినవాడు మాటలు ఒకలాగా ఉంటాయి. విన్నారా ఎప్పుడన్నా? చూసారా? దేవుని పిల్లలారా, ఎప్పుడైతే చాలా విషయాల్లో మనకి ఏదైనా ఇబ్బంది, ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటే ఎవరిని పడితే అలా చులకనగా మనం మాట్లాడం. ఎందుకంటే దాని కష్టం ఏంటో మనకి తెలుసు, దాని బాధ ఏంటో మనకు తెలుసు. ఒక్కోసారి కొంతమంది కొన్ని బాధలు, వాడికి తలపోటు వచ్చింది అనుకోండి, ఎదరోడు తలపోటు వచ్చింది అనుకోండి, తలపోటుకో ఇది అయిపోతున్నా అలాగండి అంటాడు. ఆడికి తలపోటు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు చెప్తాడు, అయ్యి బాబోయ్ తలపోటు సామాన్యమైంది కాదు అంటాడు. ఎవరికైనా 24 గంటల నొప్పి వచ్చింది అనుకోండి, దానికి కూడా కడుపుని పొత్తు కూడా అలాగో తను తీసుకుంటాం అలాగండి అంటాడు. మనకి 24 గంటల నొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరికైనా ఇంకొక 24 గంటల నొప్పి వచ్చిన మన దగ్గరకు వచ్చి చేస్తున్నాడు అనుకో, రే ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావురా, నేను అనుభవించాను రా, బాధ నాకు తెలుసురా, అది ఎవరికి రాకూడదురా, పగోడికి కూడా రాకూడదురా అంటాడు. ఆ నొప్పిడి తెలవక ముందు ఆడికి 24 గంటల నొప్పి రావాలని ఆయన ఆడికి పెట్టిన ఆయన అంటాడు. ఆడికి కూడా తల పగిలిపోవాలని ఆయన నాకులాగా అంటాడు. ఆ బాధలు నిజంగా అనుభవించిన వాళ్ళు అంటారు, పగోడికి కూడా ఇలాంటి బాధ. ఇప్పుడు నువ్వు ఒక మంచి శ్రమను బాధను అనుభవించావు అనుకో, నువ్వేమంటావో తెలుసు? అప్పుడు ఇలాంటి శ్రమ ఎవరికి రాకూడదు నాయనా అని కోరుకుంటావు. ఒకవేళ నీకు ఆ కష్టం రాలేదనుకో, ఏం కోరుకుంటాం? ఆడెప్పుడు ఇలాగ అవుతాడా అని కోరుకుంటాం. అంటే ఒక కష్టం, ఒక బాధ, ఆ అనుభవించిన తీరు వేరు, అతని మాటలు వేరు, అతని దీన మనసు వేరు. శ్రమ పడినప్పుడు అతనికి ఏమొస్తుంది తెలుసా మీకు? దీన మనసు వస్తుంది. అసలు ఏ నొప్పి తెల్లనోడు ఏ మనసు ఉంటుంది వాడికి? చాలామందికి అహంకార మనసు ఉంటుంది. వాడికి ఆ కష్టం విలువ, మనుషుల విలువ, లేకపోతే చూడండి కింద స్థాయి నుంచి రాలేదనుకోండి ఎవడైనా సరే, వాడికి ఆ కష్టం తెలియదు, వాడికి ఆ బాధ తెలియదు, వాడి మాటలు వేరుగా ఉంటాయి. కానీ దేవుని పిల్లలారు, అందుకే శ్రమ అనేది మనల్ని దీనుల్ని చేస్తుంది, శ్రమ అనేది మనల్ని నిర్మలను చేస్తూ ఉంది. కాబట్టి ఆ శ్రమ వలె మరి వెండిని చేసినట్లుగానే మమ్మల్ని చేసినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలిన వారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. శ్రమ ఎందుకని చెప్పండి? ఎందుకంట శ్రమ రావడం వల్ల మీకు ఏమవుతుంది? మహానందం. శ్రమ మనకి ఏం తీసుకొస్తుంది చెప్పండి? మహానందం. మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం. ఎప్పుడది? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు. దేవుని మహిమ ఒకరోజు బయలుపరచబడబోతూ ఉంది. దేవుని మహిమను ఒక రోజు మనం అందరం చూస్తాము. ఆ దేవుని మహిమను మనం చూసినప్పుడు, దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు నీవు మహానందముతో సంతోషించే రోజు నీ జీవితంలో కలుగుతుంది. ఈ రోజు పడిన శ్రమకు, ఈ రోజు పడిన కష్టానికి, ఈ రోజు నీవు పడుతున్న నిందకు ఫలితముగా నీవు మహానందముతో సంతోషించే రోజు వస్తుందంట. అందు నిమిత్తం మీరు ఏం చేయాలంటే క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఇప్పుడు నువ్వేదైనా శ్రమ పడుతూ ఉంటే మనం ఏమనుకోవాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమల్లో నేను కూడా పాలివాడిని అవుతున్నాను, ఆయనకి జత పనివాడిని అవుతున్నాను, ఆయన పడిన శ్రమలో కొంత నేను పడుతూ ఉన్నాను, దాంట్లో నేను కూడా భాగం అయ్యానన్నంతగా సంతోషించండి.
దానివల్ల క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషిస్తారని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుకనే దేవుని పిల్లలారా, తీతుకు రాసిన పత్రిక 2:13 చూడండి. అనగా మహాదేవుడను మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలేనని మనకు బోధించుచున్నది. చాలు. మనము ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని దేవుని లేఖను మనం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని యొక్క రాకనప్పుడు ఆయన పిల్లలుగా ఆయనతో మనము పొందుకోబోయేటువంటి ఆ మేలు విషయమై మనం జాగ్రత్తగా పొందుకోబోయే వాటి కొరకై మనము ఎదురు చూడవలసిన వారమై. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ పత్రికలో 4:17 అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్న కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయిచు ఉన్నది. క్షణమాత్రముండు. ఎంతసేపు ఉంటుంది శ్రమ చెప్పండి? ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఈ ఎండ ఎంతకాలం ఉంటుంది? దాని ఎండాకాలం 3 నెలలు 4 నెలలు అనుకుందాం. 4 నెలలు ఎండాకాలం ఉంటుంది. ఆ తర్వాత ఎండాకాలం ఉంటుందా? ఏమవుతుంది? వర్షాకాలం ఎంతకాలం ఉంటుంది? ఆ తర్వాత ఏమవుతుంది? అది ఎంతకాలం ఉంటుంది? అలాగే శ్రమ ఉంటుంది, దానికి కూడా కాలం ఉంటుంది. శ్రమకు కూడా దాన్ని ఏమన్నా మనం శ్రమ కాలం అన్నామా లేదా? అంటే దానికి కూడా అది కూడా కొంతకాలమే. శ్రమకాలం వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం లాగానే శ్రమకాలం అది కూడా మన జీవితంలో ఎంతవరకు ఉంటుందంటే కొంతవరకే. వర్షాకాలం ఎలాగెళ్ళిపోయిందో, వేసవకాలం ఎలాగెళ్ళిపోయిందో, శీతాకాలం ఎలాగెళ్ళిపోయిందో ప్రతి మనిషి జీవితంలో శ్రమకాలం వస్తుంది, వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్షాకాలం వస్తుందా? వేసవకాలం వస్తుందా? రాదా? వస్తుంది. ఉంటుందా? వెళ్ళిపోద్దా? శ్రమకాలం వస్తుందా? రాదా? ఉంటుందా? వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుంది. అంతే, అయిపోయింది. శ్రమ అనేది ఒక కాలం లాంటిది. దాని టైంలో అది వస్తుంది, అది అయిపోయాక మళ్ళా వెళ్ళిపోవాలి. అట్లాగే దేవుని పిల్లలారా, ఒక ఉదయం వెలుగు కూడా అంతే. ఎలాగైతే ఈ ఉదయం ఎండ వచ్చింది, సాయంత్రం అయ్యేసరికి ఉంటుందా? వెళ్ళిపోద్దా? పగల వరకే దాని ఎండ, సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతుంది, మళ్ళా రేపు వస్తుంది. అట్లాగే శ్రమకు కూడా కాలం ఉంటుంది మన జీవితంలో. రాదు అంటానికి లేదు. ఎండాకాలం రాదు అని చెప్పగలరా? శ్రమకాలం రాదని కూడా చెప్పలేము. వస్తుంది, కానీ అంటున్నాడు అది ఎంతసేపు? క్షణమాత్రముండు చులకన్న శ్రమ. దాని శ్రమని చాలా చులకనైనగా, చిన్నదానిగా చూస్తున్నాడు. దాన్ని పెద్ద సమస్యగా ఎంచుకోకండి. అది ప్రపంచంలో ఎవరికీ జరగలేదు, నాకే జరిగినట్లుగా ఫీల్ అవ్వకండి, ఎంచుకోకండి. దాన్ని చులకనగా చూడండి. నువ్వెంత చులకనగా శ్రమను చూస్తావో నీకు అది అంత దూరం అవుతుంది. హల్లెలూయా. ఎంత తీసి పాడేస్తావో దాన్ని అంత దూరం అవుతుంది నీకు. దుష్టుడు కూడా అంతే. నిన్ను బాధించే బాధలు, నువ్వు బాధకు లోనైపోతావో, ఎప్పుడైతే లొంగుతావో ఆడు ఇంకా నేను బాధిస్తాడు. దాన్ని ఎప్పుడైతే నువ్వు లెక్క చేయవో నీ దరిదాపులు కూడా అది రాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలును గూర్చి ఎన్నో తిప్పలు పెట్టి దుష్టుడు చివరికి అపోస్తలుడైన పౌలుకి తలపోటు తీసుకొద్దామని చెప్పి ఆడికి తలపోటు వచ్చింది తప్ప పౌలు గారికి తలపోటు రాలేదు. పౌలు గారు సువార్త ప్రకటించేస్తున్నాడు, ప్రజలను మార్చేస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి శ్రమ పెట్టాలని చెప్పి తీసుకెళ్ళి చెరసాల్లో పడేసాడు. చెరసాల్లో తీసుకెళ్ళి పడేస్తే అక్కడ ఏం చేశాడు? ఈయన ఏడుస్తా నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చింది అని చెప్పి ఏడుస్తా కూర్చోలే, పత్రికలు రాయడం మొదలుపెట్టాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే మన క్రైస్తవ్యానికి ప్రామాణికమైనవి. హల్లెలూయా. ఆయన అక్కడ శ్రమతో అప్పుడు అనుకున్నాడు, ఈ నువ్వు లోపల పెట్టడం కంటే చెరిగిపోయినటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. సువార్త చెప్తే కొంతమంది చెప్తే చెరిగిపోతాయి, కానీ దీంట్లో పుస్తకం రూపంలో రాసేసరికి ఇవేమైందంటే ఏవి స్థిరమైనవి అయిపోయి. ఇప్పుడు వాడు శ్రమ పెట్టిన తర్వాత పెట్టడం వల్ల స్థిరమైనటువంటి వాక్యాన్ని పౌలు గారు ప్రజలకు అందించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదేమనుకుంటాడు? ఇప్పుడు ఈయన జైల్లో పెట్టకుండా ఉంటే ఈయన్ని ఫ్రీగా వదిలేయాలి. అసలు పౌలు గారిని ఫ్రీగా వదిలేసి ఉంటే తిప్పలు లేకపోని అనుకుంటున్నాడు.
క్రైస్తవ సమాజం ఇన్ని అద్భుతమైన 14 పత్రికలు దొరికాయంటే ఈరోజు మనం భక్తి చేయడానికి, ఈరోజు మనము బలపరచడానికి, మనం ధైర్యం పొందుకోవడానికి, మనం ఆదరించబడడానికి, మనం విశ్వాసంలో స్థిరపరచబడడానికి ఇంతటి గొప్ప ఆ పత్రికలు మనకు అందించగలిగాడు అంటే గనక దుష్టుడు అనుకుంటున్నాడు, ఎంత తప్పు చేశాను, ఈయన్ని ఫ్రీగా కొంతమందిని అనుకుంటాం ఫ్రీగా వదిలేస్తేనే సుఖం మనకి, కొంతమందిని, అవునా? అలాగే అక్కడ అంటాడు మరొక ఒక నానుడు, అది బైబిల్లో లేదు కానీ, అపోస్తలుడైన పౌలు ఎలాంటి వాడంటే, అపోస్తలుడైన పౌలు ఏదో రకంగా భయపెట్టాలని చెప్పి దుష్టుడు ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడంట. ఒకరోజు పౌలు గారు పడుకున్నాడంట. పడుకుండేసరికి ఆడు మంచి వికృత రూపంతో వచ్చి పౌలు గారు పక్కనే ఆ పడుకున్న మంచం మీద కూర్చున్నాడంట. కూర్చుని ఇలాగ కొడతా ఉంటే పౌలు గారు దుప్పడు ముసుగు తీసి ఇలా చూసి, ఓ నువ్వా అని చెప్పి అడి తిరిగి పడుకున్నాడంట. దీనికి మెంటలు వచ్చేసిందంట. దీనికి నేను ఇంత నల్లగా ఉంటాను చూసి బాబోయ్ అంటాడేమో అనుకుంటే, ఇంత సింపుల్గా నన్ను చూసి ఏదో ఫ్రెండ్ రోజు కలుసుకొని వచ్చినట్టుగా ఓ నువ్వా అని చెప్పి అడి తిరిగి పడుకుంటాడేంటి? నేనంటే భయం లేదా వీడికి? నేనంటే లెక్క లేదా వీడికి? ఇంకేం చేయాలి? ఏం చేస్తే భయపడతాడు? నాకు నల్లగా వచ్చాను, కొమ్ములేసుకొచ్చాను, భయంకరమైన రూపంలో వచ్చాను, ఇంకా ఏం చేయాలి? అన్నీ అయిపోయినాయి. జైల్లో పెట్టింది, పని అవలే. భయంకరమైన రూపంలో నిద్రలో పడుకున్న వాడిని చేసి గుండు ఆగిపోయేటట్టు చేద్దాం అనుకున్నాడు. ఓ ఐసీ నువ్వా అన్నాడు సింపుల్గా. అయినా పని అవ్వలేదు. బుర్ర బద్దలు కొట్టుకుని మళ్ళీ ఆయన జోలికి వెళ్తుంది ఇది. ఎన్నోసార్లు సమస్యల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నేను భరించలేక నీ సన్నిధికి దూరం అయ్యాను, నీ సంఘానికి దూరం అయ్యాను, ప్రార్థనకు దూరం అయ్యాను, ఆధ్యాత్మిక జీవితానికి దూరం అయ్యాను. నీవేదో నాకు తక్కువ చేసావు అనుకుని, నువ్వేదో శ్రమ పెట్టావు, నన్ను ఇబ్బందులు పోలు చేసావని. కానీ ఈరోజు నాకు అర్థమైంది నాయన నీ వాక్యం ద్వారా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నీ ఉద్దేశం కాదు, మమ్మల్ని నిర్మలులను చేయాలని, వెండి వలె బంగారము వలె మమ్మలను నిర్మలులను చేయాలనే మా జీవితంలోకి అగ్ని వంటి శ్రమలను అనుమతిస్తూ ఉన్నామని ఈరోజు ఎరిగి ఉన్నాను నాయన. ఎందుకంటే నన్ను దెబ్బ కొట్టావంటే, నాకు దెబ్బ తగిలిందంటే మా నాన్న కొట్టాడు. మా నాన్న కొట్టినప్పుడు ఎప్పుడు మా నాన్న నేను విడిచిపెట్టలేదు. ఈ రోజుకి మా నాన్నతోనే కలిసి ఉన్నా. మన పరమ తండ్రి అయిన మన దేవుడు ఒక్కొక్కసారి మనం శిక్షించినప్పటికీ మన జీవితకాలం కూడా ఆయనతోనే ఉండవలసిన వారం కదా. ఆయన విడిచిపెట్టడానికి లేదు కదా, ఆయనకి దూరం అవడానికి లేదు కదా, ఆయనని నిర్లక్ష్యం చేయడానికి లేదు కదా. యేసయ్య అట్టి మహాకృపను, జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని, సత్ప్రవర్తనతో మేము ఉండి బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగి మా ఆత్మలను నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని, అట్టి కృపా మహద్భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి.